హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకున్నారో, సో మాకు అనేది మేము అప్లై చేసుకొని నెల దాటిపోయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కానీ మాకు రేషన్ కార్డ్ అనేది రాలేదు. మాకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి రేషన్ కార్డ్ అయితే అడుగుతున్నారు. కాబట్టి ముందు రేషన్ కార్డు ఉంటేనే దేనికైనా అప్లికేబుల్ అంటున్నారు అని చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ గురించి అయితే నేను ఒక మంచిగా అసలు రేషన్ కార్డ్ ఎలా తొందరగా రావాలంటే ఏం చేయాలి అనేది నేను మీకు పూర్తిగా చెప్తాను. చాలామంది పేద ప్రజలు ఈ రేషన్ కార్డు కోసం మాత్రం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళ గురించి అయితే నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అది వచ్చేసి మీకు రేషన్ కార్డు పెండింగ్లో ఉంటే మీకు అనేది ఎట్లా కంప్లైంట్ రేజ్ చేయాలి, సో ఆ కంప్లైంట్ వల్ల మీకు రేషన్ కార్డ్ అనేది తొందరగా ఎలా రావాలనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి అని అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి. సో చూసుకున్నారు కదా, ఎఫ్ఎస్సి అని చేసిన తర్వాత సో మీరు ఇలా కిందికి స్క్రోల్ అనేది చేయండి. చేసిన తర్వాత మనకి చూసుకుంటే ఇక్కడ telangaana.gov.in అని ఉంది కదా. ఈ వెబ్సైట్ అనేది edps.telangana.gov.inకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇట్లా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకైతే ఒక ఇంటూ మార్క్ అయితే ఉన్నది కదా, ఇక్కడ ఇవి కనిపించవు కాబట్టి చూసుకోండి. చాలామంది తెలియక దీని మీద ట్యాప్ చేస్తారు, బట్ ఇక్కడ ట్యాప్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ట్యాప్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. సో వెళ్ళిన తర్వాత మీరైతే ఇట్లా వచ్చిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు గ్రీవియన్స్ రీడ్రెసల్ సిస్టమ్ ఫర్ E2EPDS అని ఉంది కదా. సో ఈ లింక్ని అయితే క్లిక్ చేయండి ఫస్ట్. సో ఇది క్లిక్ చేస్తే మీకైతే ఇలా ఇంకొక పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడికి వచ్చినా కూడా కొంచెం అనేది ఇది ఇబ్బంది పెడుతుంది పేజ్ లోపలికి వెళ్ళడానికి. బట్ మళ్ళీ మీరైతే ఫోన్ని ఇట్లా స్ట్రైట్గా కాకుండా సైడ్కి పెట్టి అయితే చేయండి. ఇట్లా సైడ్కి పెట్టి చేస్తే ఏంటంటే అప్పుడు మీకు ఇంటూ మార్క్ వస్తుంది ఇక్కడ. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటూ మార్క్ అనేది వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది కదా ఇంటూ మార్క్. ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, వెళ్ళిపోతుంది. క్లిక్ చేసాం కదా. సో ఇక్కడికి అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే చిన్నగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాడ్జ్ యువర్ గ్రీవియన్స్ అని ఉంటుంది. సో ఈ లాడ్జ్ యువర్ గ్రీవియన్స్ అయితే మీరైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్కి తీసుకొని వెళ్తుంది. సో చూసారు కదా. సో ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ కొడతారు కదా, ఓటీపీ కొట్టినప్పుడు మీ ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ టైప్ చేయండి, ఇక్కడ వెరిఫై చేయండి. సో ఇలా అయితే మీరు ఎప్పుడైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేసి మీరైతే ఓటీపీ ఎంటర్ చేయండి. సో నాకు వచ్చిన ఓటీపీ అయితే 100266. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై అని ఉంది కదా. సో చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ వెరిఫై ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో మీరు ఎంటర్ చేయగానే ఇలా పేజ్ అయితే వస్తుంది. మీ దగ్గర డూ యూ హ్యావ్ ఓల్డ్ కంప్లైంట్ ఐడి, మీ దగ్గర అయితే కంప్లైంట్ ఐడి లేదు కదా, మీరు ఇప్పుడే అనేది కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి నో మీద అలానే ఉంచండి. సో కంప్లైంట్ ఐడి ఉంటే ఇక్కడ ఎస్ కొట్టి ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి వెబ్ ఉంది కదా, సో వెబ్ మీదనే ఉంచండి. గ్రీవియన్స్ సెలెక్ట్ టైపు, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. గ్రీవియన్స్ టైపు దేని గురించి మీరు కంప్లైంట్ ఇస్తున్నారో ఇక్కడ చూసుకుంటే మీరు గ్రీవియన్స్ టైప్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇలా వస్తుంది. ఇష్యూయెన్స్ ఆఫ్ రేషన్ కార్డ్, అప్డేషన్ ఆఫ్ రేషన్ కార్డ్, టైమింగ్ చూసుకుంటే ఏంటంటే మీకు ఇలా టైప్స్ వచ్చినాయి కదా. సో మీరు వచ్చేసి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అయితే ఇష్యూయెన్స్ ఆఫ్ రేషన్ కార్డ్ క్లిక్ చేయండి. లేదు మేము వేరే పేర్లు యాడ్ చేసుకున్నాం మా పిల్లలవి అట్లా అనుకుంటే అప్డేషన్ ఆఫ్ రేషన్ కార్డ్ చేసుకోండి. సో ఈ రెండిట్లో మీకు కొత్త రేషన్ కార్డ్ అయితే ఇష్యూయెన్స్ అయితే క్లిక్ చేయండి ఇది. సో ఇట్లా క్లిక్ చేసేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే గ్రీవియన్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు కొత్త రేషన్ కార్డుకి కాబట్టి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తుంది. న్యూ రేషన్ కార్డ్ నాట్ ఇష్యూడ్ అని ఉంది కదా. సో ఇక్కడైతే మీరైతే క్లిక్ చేయండి. మళ్ళీ చూడండి, ఇట్లా క్లిక్ చేసేయండి. తర్వాత
ఎఫ్పి షాప్ నెంబర్ ఉంటుంది. సో అది రేషన్ కార్డు షాప్ నెంబరు అది అనేది మీకు ఓల్డ్ అయితేనేమో డైరెక్ట్ ఇక్కడ ఎఫ్పి షాప్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ అని వస్తుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు క్లిక్ చేయగానే సో మాకు ఇలా రాలేదు, మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కాబట్టి మాకు తొందరగా రేషన్ కార్డు రావాలి, మాకు చాలా పెండింగ్స్ అనేది పడుతుంది, మేము ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్నాం కానీ మాకు రేషన్ కార్డు అడుగుతున్నారు. సో అలా అనేది మీ బాధ ఏముందో అయితే అక్కడైతే వివరించండి. సో మీ బాధ చెప్తే ఏంటంటే వాళ్ళు అనేది చూస్తారు. సో చూసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు రేషన్ కార్డ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు కదా, సో వాళ్ళ పేరు ఎంట్రీ చేయండి. సో మీ డిస్టిక్ ఏది ఉంటుంది కదా, డిస్టిక్కి సంబంధించి సో మీరు ఏ డిస్టిక్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, సో ఇట్లా ఉన్నాయి కదా అన్నీ. సో మీ డిస్టిక్కి సంబంధించి అయితే మీరు డిస్టిక్ అయితే యాడ్ చేసుకోండి. జెండర్ మేల్ అయితే మేల్ అని యాడ్ చేసుకోండి, లేదా ఫీమేల్ అని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోండి, ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ అయితే యాడ్ చేయండి. సో తర్వాత ఏంటంటే మీ జిప్ కోడ్ ఉంటుంది కదా మీ ఏరియాకి సంబంధించింది, సో ఆ జిప్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీకు తాలూకా ఆర్ సర్కిల్ ఉంది కదా, ఏ తాలూకా ఏ సర్కిల్ అనేది. సో మీరైతే డిస్టిక్ సపోజ్ ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకుంటే తాలూకా, సో మీరు ఎక్కడ గడిగూడ, సో ఇట్లా ఉన్నాయి కదా పేర్లు అనేది, సో అట్లా అనేది యాడ్ చేసుకోండి. విలేజ్ ఆర్ వార్డ్ నెంబర్ ఉంటుంది, విలేజ్ ఆర్ వార్డ్ ఉంటుంది కాబట్టి మీరు ఏ ఊరో ఎంటర్ చేయండి. మీ ఇంటికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి, కంప్లీట్ అడ్రస్. సో పిన్ కోడ్ వచ్చేసి మీకు ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడికి అప్లోడ్ స్కాన్స్ కాపీకి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే కొత్తగా అప్లై చేసుకున్నప్పుడు మీరైతే నార్మల్గా మాన్యువల్గా ఒక ఫామ్ నింపుతారు కదా, సో ఆ ఫామ్ నింపిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, రేషన్ కార్డ్కి సంబంధించి ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ అనేది అన్నీ ఒక డాక్యుమెంట్ స్కానర్లో స్కాన్ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ ఉంది కదా, సో ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఓన్లీ పీడిఎఫ్, జేపీజీ ఫార్మాట్స్లో అనేది అలౌ చేస్తారు అప్ టు 1 MB వరకు అంట. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో ఇక్కడ ఐ హియర్ బై యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఫర్ యూజింగ్ దిస్ సైట్ అని ఉంది కదా, ఇక్కడైతే ఒక టిక్ మార్క్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడైతే మీరు సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏంటంటే మీకు ఒక ఐడి అనేది వస్తుంది, ఒక ఐడి నెంబర్. సో ఐడి నెంబర్ వచ్చిన తర్వాత అది మీ దగ్గర పెట్టుకోండి. అది వచ్చేసి మీకు 10 to 15 days లోపల అనేది వాళ్ళు చూసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. అసలు మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే సో నేను చెప్పినట్టు చేయండి. మళ్ళీ బ్యాక్ అనేది రండి ఇట్లా. సో ఇక్కడ మీరు చూసుకుంటే వ్యూ గ్రీవియన్స్ స్టేటస్ ఉంది కదా, సో సో ఇక్కడ సెకండ్ అయితే క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేసేయండి. సో ఇట్లా క్లిక్ చేయగానే మీకు మళ్ళీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు మీ మొబైల్ నెంబర్తో అయినా చెక్ చేసుకోవచ్చు, లేదా మీ కంప్లైంట్ నెంబర్తో అయినా చెక్ చేసుకోవచ్చు. మీ కంప్లైంట్ నెంబర్ వస్తే ఒకవేళ కంప్లైంట్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ కంప్లైంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మీకు అప్రూవల్ అని వస్తుంది కొన్ని డేస్ తర్వాత. సో లేదు నాకు కంప్లైంట్ నెంబర్ మర్చిపోయానంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. సో మీకు అయితే చూపిస్తుంది. మీకు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో అయితే మీరు డైరెక్ట్ ట్యాప్ చేసి అయితే నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ నా రిక్వెస్ట్, మీరు మన వీడియోని లైక్ చేయండి, చాలామందికి చేరుతుంది. ఎవరెవరైతే రేషన్ కార్డుతో ఇబ్బంది పడుతున్నారు, సో ఇట్లా కంప్లైంట్ ఇచ్చే విధంగా అనేది నేను చాలా కష్టపడి నేను చేస్తున్నాను కాబట్టి ఇంత టైం కేటాయించి మీరు ఒక లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.